అని చెప్పేసి వాళ్ళు ఉండాల్సిందే, వాళ్ళ బతుకులు అట్లా తయారైనాయి. అది కొంతమంది పరిస్థితి. ఇక రెండవ వర్గం అని చెప్పే కదా, టీడీపీ వైపుకో లేదా కాంగ్రెస్ వైపుకో ఇప్పుడు వస్తున్నారు కదా. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ముందుగా డిక్లేర్ చేశారు కాంగ్రెస్కి వెళ్తానని, ఇంకో కొంతమంది చెప్పారు కాంగ్రెస్కి వెళ్తామని. అదేవిధంగా టీడీపీకి ఇంకా తెలిసింది ఆల్రెడీ వస్తున్నారు, వచ్చారు కూడా. సో వీళ్ళు ఏంటంటే నీకు నీ ప్రభుత్వానికి ఒక దండం అని చెప్పేసి పారిపోయి వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉందంటే వెంకటకృష్ణ గారు, ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఇక రాష్ట్రం బాగుపడదు, ఇక నాశనమే అని చెప్పేసి ఇది ఒక టీడీపీ వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్ కాదు, వైసీపీ వాళ్ళు కూడా 100% నమ్ముతున్నారు. అందుకే ఆ స్థాయిలో అభ్యర్థులు భయపడుతున్నారు. కనీసం ఇప్పుడు మేము నమ్మామనుకో ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళు నమ్ముతారు అనుకొని వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ప్లస్ ఆ అభ్యర్థులు జనాల్లోకి వెళ్ళినప్పుడు చెప్తున్నారు మళ్ళీగా వైసీపీ వస్తే ఇక రాష్ట్రం పనికిరాదంటే దాని అర్థం ఆ మూడు ఒకసారి క్రియేట్ అయిన తర్వాత రేపు ఎవడు ఓటేస్తాడు. సో అది మూడో అంశం ఏంటంటే హిపోక్రసీ. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంతవరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత భానుప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి సార్ చెప్పాలి, ఒక్కసారైనా నిజం చెప్పినట్టుగా నాకు వినపడలేదు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అంటే ఇది 100 అంటే 90% నిజం, 80% నిజం కాదు, 100% ఆయన నిజం ఏ రోజు చెప్పలేదు. ఏం మరి అందరిని తిరిగి అయినట్టు. ఎందుకంటే ఎంత హిపోక్రసీలో బతుకుతుందంటే చేయంది చేసినట్టుగా, ఈయన ఒక్కడే వచ్చి చేసినట్టుగా, గతంలో ఏది చేయనట్టుగా. ఈరోజు కూడా ఒక విషయం చెప్తాను, అంటే చాలా విషయాలు చెప్పాడు, ఇది రిలవెంట్ కాకపోయినా కూడా ఈరోజు మాట్లాడారు కాబట్టి చెబుతున్నాను. ఈరోజు ఏం చెప్పారు, ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఈయనంట టీడీపీ వ్యతిరేకించిందంట సార్. తులసిరెడ్డి సార్ పెత్తందారులు మేము వద్దంటారనమాట. ఇది సాక్షి, ఒక్కసారి జూమ్ చేసుకో. ఇది సాక్షిది 2016లో సాక్షి పేపర్, ఇది వాళ్ళు వేసింది. ఒక్కసారి జూమ్ చేయండి అబ్బా. ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియమా, మున్సిపల్ పాఠశాలలో తెలుగు మీడియాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు. తెలుగుదేశం ప్రభుత్వం మేము మున్సిపల్ స్కూల్స్లో తెలుగు మీడియాన్ని రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టాము. మిగతా స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియము ప్లస్ తెలుగు మీడియం ఆప్షన్ పెడితే ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియమా. ఇది సాక్షి అబ్బా. ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియమా. ఎవరిది రాసింది సాక్షి పేపరు. ఎప్పుడు రాసింది 2016లో. అంటే మేము ఇంగ్లీష్ మీడియం తేకుండానే సాక్షిలో రాశారా అంటే ఆ రోజు ఒకసారి అయిపోయింది. ఇప్పుడు ఎవడు పెత్తందారి? మేము టీడీపీ గవర్నమెంట్ సలహా రాసిచ్చినోడు చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇది జీవో ఇచ్చి మేము ఇంప్లిమెంట్ చేస్తే ఆ రోజు సాక్షిలో రాశాడంటే దాని అర్థం ఏంటి? ఇంగ్లీష్ మీడియం తెచ్చామనే కదా. వ్యతిరేకించారు దారుణంగా. లోపల కంటెంట్ చాలా ఉంది. ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయంట. మరి ఈయన తెచ్చి ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించవా? అంత దారుణం. ఇదే కాదు, తెలుగు ఇంకో పేపర్ ఉంది, తెలుగు లెస్స అంటే తెలుగు లేదా మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని ఎక్కడ చదివించాడు? తెలుగు మీడియంలో చదివించాడు, ఇంగ్లీష్ మీడియం చదివించాడు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కదా, మీ మనవాళ్ళు ఎక్కడ చదివారు, మీ పిల్లలు ఎక్కడ చదువుతుండ్రు, మీ పిల్లలు అయితే ఇంగ్లీష్ మీడియము, పేద పిల్లలు అయితే తెలుగు మీడియంలో చదివించాలా అని డిబేట్లు ఓ కన్నీరు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అంతేలేదు. మరి ఇదేంటి వైసీపీ బ్యాచ్ ఏం చెప్తారు సమాధానం? వాడతాడు ఆయన, ఏదైనా వాడతాడు. ఏం చెబుతారబ్బా వైసీపీ బ్యాచ్ దీనికి? టీడీపీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం చేయలేదా? మరి తేకపోతే ఈ కోతలు ఈ రాతలు ఏంటి? మరి నేను ఎందుకు చెప్తానంటే నేను అన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి స్కీమ్ తులసిరెడ్డి సార్ ఎప్పుడు చెబుతాడు. ఏది సారు చెప్తాడు సామెతలు, దాన్ని పల్లీని ఇంకో పేరు ఏదో చెప్తారు, ఇది శనగలకు వేరే పేరు చదువుతాడు. దీన్ని గుర్తురా సార్, బాదాని డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, అది బాదం పప్పు సార్. ఏంటది? ఇండియా బాదం, శనగపప్పు, వేరుశనగపప్పుని ఇండియా బాదం అన్నట్టు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిదీ ఆయన పేరు మార్చి తీసుకొచ్చి అమ్మఒడి తీసుకొచ్చాడు కొత్తదనుడు. కానీ దానికి సంబంధించిన ఎన్ని కొట్టాడు? స్కాలర్షిప్లు, కాస్మెటిక్ ఛార్జెస్ మొత్తం తీసేసి అమ్మఒడి తెచ్చి నువ్వు స్కీమ్ కొత్తదంటావు. ఏది లేదు, ఆరోగ్యశ్రీ లేదా, ఫీజు రీయింబర్స్మెంట్ లేదా, ఏది లేదు టీడీపీ గవర్నమెంట్లో. ఈయన ఒక్కడే దేశంలో మునిపెన్నలు లేని విధంగా ఫస్ట్ టైం పైగా విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరు ఉంటే ఆ పేరు తీసేసి వీళ్ళందరూ దొంగలు అది స్కూళ్ళకు రంగులేసి నేను బ్రహ్మాండంగా రంగులేసిన అంటాడు. నువ్వు రంగులెత్తి మేము బిల్డింగ్ ప్రజలకు తెలిసిలే జీవి. మరి మనం ఎక్కువ ఆ హిపోక్రసీలు ఏం చేయకపోయినా కూడా చేసినట్టు నటిస్తూ బతకబట్టే ఈ రోజు జనాలు నిన్ను చీకొట్టే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఈ రోజు అభ్యర్థులు బారిపోతుండ్రు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి.